నమస్తే, నేను సిరి. ఇప్పుడు అంటే ఈ 2-3 డేస్ నుంచి చూసుకున్నట్టయితే ఒక హైలైట్ అంటే హైదరాబాద్లో శంషాబాద్లో జరుగుతున్న విషయాన్ని చూసుకున్నట్టయితే మంచు ఫ్యామిలీ గురించి అయితే మొత్తం న్యూస్ ఛానల్స్లలో యూట్యూబ్ ఛానల్స్లలో అయితే మాత్రం హైలైట్ అవుతుంది, హైలైట్ వార్తగా నిలిచింది. ఎందుకు మరి మంచు ఫ్యామిలీ ఇన్ని రోజులు అంటే డిసిప్లిన్కి ఒక వీళ్ళు అని చెప్పేసి మాట్లాడుకున్న ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఆస్తి తగాదాల వల్ల బయటకు వచ్చేసి ఇద్దరు కొట్టుకోవడం ఏంటి, తండ్రిని కొట్టడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఆ ఫ్యామిలీలో అని చెప్పేసి అందరికి ఒక క్వశ్చన్ మార్క్ మిగిలింది. మొత్తానికి అయితే దీన్ని అంటే ఈ క్వశ్చన్ మార్క్కి పులి స్టాప్ పెట్టేలాగా ఒక పని మనిషి అంటే ఆ ఇంటి పని మనిషి బయటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఇంతకీ ఆ పని మనిషి ఏం చెప్పింది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. మంచు ఫ్యామిలీ ఈ గొడవలు, అసలు ఈ ఆస్తి తగాదాలు, ఇంతకుముందు మనం చూసుకుంటే డిసిప్లిన్ అని లేకపోతే ట్రోలింగ్ అని మంచు లక్ష్మి గురించి లేకపోతే విష్ణు గురించి మాట్లాడారు. అండ్ మోహన్ బాబు అంటే అసలు సెట్స్కి విత్ మేకప్ టైం అంటే టైంకి ఉంటారని చెప్పి మాట్లాడుకున్న ఈ ఫ్యామిలీ గురించి ఇప్పుడు ఇట్లా మాట్లాడడం, ఆస్తి తగాదాలు, కొట్టుకోవడం, తండ్రిని కొట్టడం, ఇలాంటివన్నీ వస్తుంటే మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు పని మనిషి బయటకు వచ్చేసి తను కూడా కొంత మాట్లాడడం జరిగింది. దీని అంతా మనం అసలు ఎట్లా చూడాలి, అసలు ఏం చెప్పింది ఆమె? వాళ్ళ ఇంటి పని మనిషి ఏదో ఫోన్ సిగ్నల్ వస్తలేదన్నా దేనికో గేట్ బయటికి వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందో పెద్ద ఆయనకి సమాచారం ఇవ్వాలి. ఫోన్ అంటే అక్కడ ఉండి మాట్లాడడానికి లేదు. ఇంట్లో మోహన్ బాబు గారికి ఇంట్లో మనోజు వాళ్ళ ఆవిడ ఉన్నారు, ఓకేనా. అక్కడ నుంచి పెద్ద ఇలా జరుగుతుందని చెప్పడానికి లేదు. సో ఏదైనా చెప్పాలంటే ఇంటి ఆవరణలో కొంచెం ముందుకు అక్కడికి వచ్చేసి చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కబుర్లు. ఇప్పుడు ఏం జరిగింది, ఆవరణలో ఎవరున్నారు, మీడియా అంతా వేచి చూస్తుందన్నమాట. ఎవరెవరు బయటకు వస్తారు, ఏమేమి అడుగుదామా అని. ఈ మళ్ళీ బయటకు వచ్చింది. వీళ్ళు కెమెరాలు పెట్టుకున్నా సరే లేకుండా అన్నట్టుగా కొంచెం చాకచక్యంగా ఆవిడని కదిలించారనమాట. ఆవిడ కూడా కదిలింది. అదేంటో పాపం చెప్పేసింది. ఏంటంటే ఏమైంది, అసలు ఏం జరిగిందమ్మా, ఏమైంది, ఎవరుంటారు లోపల అంటే వీళ్ళు ఉంటారని చెప్పింది. ఇంతకు ఏమైంది అనగానే అది ప్రసాద్ అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని మనోజ్ బెల్ట్ పట్టుకొని కొట్టినాడు, పెద్ద ఆయన పెట్టాడు ప్రసాద్ని. అట్లా కొడతావు నువ్వు, నా కింద పనిచేసే వాళ్ళని నేను మందలించుకుంటాను, నువ్వు కొట్టొద్దు అని అంటే మోహన్ బాబు గారిని పెద్ద ఆయన కూడా తోసినాడు. అక్కడ గొడవైంది, పెద్ద ఆయన మీదకి చెయ్యెత్తినాడు. సో ఇది జరిగిందని ఆవిడ చెప్పేసింది. నెక్స్ట్ అసలు ఎందుకు ఈ గొడవలు, వీళ్ళందరూ ఆమె ఆ మౌనికని పెళ్లి చేసుకోవడం వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు, అందుకే గొడవలు అని చెప్పారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆవిడ చెప్పినా ఓ 2 లైన్లు చెప్పినా చాలు కదా, వేసుకోవడానికి రిపీట్ మోడల్ నడుస్తూనే ఉంటుంది, నాన్ స్టాప్గా వేసుకోవడానికి. సరే, ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పిన 2 అంశాలే. ఏదో విధంగా పెద్ద అయినా పని మనిషిని పెట్టాడు, ఓకేనా. ఇప్పుడు మన పాతిళ్ళల్లో కూడా తండ్రి ఒక గుమాస్తాని పెడితే ఆ గుమాస్తా కళ్ళ ముందే పెరిగిన పిల్లలు కూడా ఉంటారు, అవునా. అంటే తల్లిదండ్రి లాగా ఒక ఆయా ఉన్న సీనియర్ పనులు ఉంటారు మన ఇంట్లో. మన అమ్మ నాన్నల పెళ్ళైనప్పుడు జాయిన్ అవుతారు. మనము పుట్టినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం, మన ఇంట్లో పని చేస్తూ ఉంటారు. అలా సీనియర్ పనులను కూడా చూస్తాం. అంటే మన మనుషుల్లానే, ఎంత నువ్వు జీతం ఇచ్చినా ఏం చేసినా మన మనుషుల్లానే. పండక్కో పబ్బక్కో ఆమెకు కూడా ఒక చీర పెడతాం. నెక్స్ట్ అప్పుడప్పుడు ఏదో ఇంత ఆసరా గీసరా ఉంటే నా పిల్లలకు అది లేదు ఇది లేదంటే 10 పైసలు ఇస్తాం. తెలుసు మనకి ఈ విషయాలన్నీ. ఇలాంటి ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రసాద్ అని ఆయన పెద్ద ఆయన పెట్టాడు అంటే ఏంటి, ఆయన మనిషి ఇంకా అంతే. ఇప్పుడు మనం వెళ్ళి ఆయాతో గొడవ పడితే ఆయా ఏమంటది, తిడుతుంది కూడా, కొట్టినా కొడుతుంది. ఎరా నువ్వు ఇంతున్న చేతిలో పెంచారా, నేను నా మీదకి తిరగబడతాను, తల్లిలాగే ఫీల్ అయ్యి మాట్లాడతారు. ఆ ప్రసాద్ కూడా పెద్ద ఆయన పెట్టాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు పెద్ద ఆయన పెట్టినప్పుడు. మనోజ్కి ఎందుకో ఆయనకి ఏదో నచ్చల, ఆయన ఏదో చేస్తే ఈయన అడిగింది చేయకో ఏదో సంథింగ్. అండ్ అసలు ప్రసాద్ ఉన్న చోటికి మనోజ్ ఎందుకు వెళ్ళాడు చెప్పు. ఆ ఇంట్లో ఎప్పటి నుంచో మంచు టౌన్, అది మంచు టౌన్షిప్. పెద్ద ఆయన కట్టుకున్నాడు చక్కగా, ఇది నాది అని చెప్పేసి వాళ్ళ ఆవిడని తీసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. వాళ్ళ ఆవిడతో పిల్లల్ని తీసుకెళ్ళి అందులో ఉన్నాడు. ఎప్పుడు 1.5 సంవత్సరం క్రితమో ఎప్పుడు. ఎందుకయ్యా వచ్చామంటే అన్నేమో దుబాయ్ వెళ్ళిపోయిండు, షూటింగ్ అని ఇండోనేషియా వెళ్ళిపోయిండు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. నాన్న లేడు, ఎక్కడో ఉన్నాడు. అక్కేమో ముంబై వెళ్ళిపోయింది. మా అమ్మ ఒంటరిగా ఉంటుంది కాబట్టి నేను తోడు కోసం వెళ్ళా. ఈయన ఆన్సర్ ఈ రకంగా వెళ్ళాడు.
సరే వెళ్తే వెళ్ళావు, ఎలాగో వచ్చా కాబట్టి ఇక్కడే మా ఆవిడ ప్రెగ్నెంట్ అయింది, పిల్లల్ని కనింది, 7th month బేబీ, అన్నీ ఇక్కడిక్కడే జరుగుతున్నాయి. సో అలా ఉన్నాను నేను. ఈ లోపు ఈ ప్రసాద్ నా మాట వినలా. నేను అన్నదానికి ఏదో ఉల్టా చెప్పాడు, చెప్పిన పని సరిగ్గా చేయలే, ఏదో తప్పుడు పని చేశాడు, వాట్ ఎవర్ అని నాకు అనిపించింది. వెంటనే ఏం చేసావు, బెల్ట్ తీసి పడేయాలని కొట్టడానికి వెళ్ళావు. పెద్ద ఆయన ఆపాడే, లేదు నీకు ఆడి వల్ల ఏదన్నా ఉంటే నాకు చెప్పు. అంటే పెద్దన ముందే జరిగింది ఇన్సిడెంట్. పెద్దన ముందే జరిగినప్పుడు ఈయన ఏదో మాట్లాడుతుంటే ఈయనకు నచ్చని సమాధానం చెప్పాడు. ఈయన తరఫున ఆయన మాట్లాడాడు. అంటే ఈయన వాయిసే ఇంకో మనిషి ఇచ్చినందుకు ఈయన మీదకి బెల్ట్ పట్టుకొని వచ్చాడు. మొన్న దీపావళికి పని మనిషి చెప్పింది, మొన్న దీపావళికి వచ్చినారు అందరు టపాకాయలు కలుసుకొని వెళ్ళారని చెప్పారు. మొన్నే దీపావళికి ఎన్ని రోజులు అయిపోయింది, మొన్నేగా అందరూ వచ్చి టపాకాయలు కాల్చుకొని వెళ్ళారు, చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిందో, మనవరాలతో కూడా టపాకాయలు కాల్పించి వెళ్ళాడంట మొన్న. బట్ ఇన్సిడెంట్ ఇలా జరిగింది. ఆమెకు కూడా ఏం అర్థం కావట్లా. ఇప్పుడు నేనేమంటానంటే ఇంట్లో జరిగిన గొడవే కాదన్నావు, నీకు తల్లిదండ్రులకు జరిగిన గొడవ కాదన్నావు. నిన్ను నమ్మి నీ ఇంట్లో ఉంటున్న ఓ మనిషిని నువ్వు బెల్ట్ తీసుకొని కొట్టడం అయితే తప్పు చేస్తే బయటికి పంపించేయాల్సిందే. వద్దంటే మాన్పిచ్చేసేయి. అవసరమే ఉంది. నువ్వు అతనికి జీతం ఇస్తుంటేనే నీకు సర్వీస్ చేస్తున్నాడుగా, నీ మీద ఆత్మాభిమానంతో ఏమైనా సర్వీస్ చేస్తున్నాడా? నీకు ఉంటుంది ఆత్మాభిమానం కూడా, కానీ అయినప్పటికీ జీతం తీసుకొని పని చేస్తున్నాడు. ఇది ఆయన కొట్టే అధికారం నీకు లేదు. నువ్వు ఆయన కొట్టావు, ఆయన ఏం చేశాడు, ఆయన మనుషులు తీసుకొచ్చి నిన్ను కొట్టాడు. తప్పేవాడిది ఇప్పుడు? ఆ మనుషులు తీసుకొచ్చి నిన్ను కొడితే నువ్వేం చేసావు, మీ నాన్న మనుషుల్ని అరేంజ్ చేయించి నిన్ను కొట్టించాడని చెప్పావు. ఎందుకు నువ్వు అలా చెప్పావంటే నీకు భయం వేసి చెప్పావు. ఎందుకు భయం వేసిందంటే నువ్వు నాన్నను తోసావు, నాన్న మీదకి చెయ్యెత్తావు కాబట్టి వచ్చిన మనుషులు నాన్న మనుషులని నీకు అనిపించింది. బట్ జరిగింది అది కాదు. నువ్వు తోసిన షాక్లోనే ఇంకా ఆయన ఉన్నాడు, నువ్వు చెయ్యెత్తిన షాక్లోనే ఇంకా ఉన్నాడు. తేరుకోవాలా మనిషి, తేరుకోవడానికి ఈ జన్మ కూడా సరిపోదు. అవునా కదా? నువ్వు చెయ్యెత్తిన షాక్లోనే ఉన్నాడు ఆయన ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా. అసలు తేరుకోవడానికి టైం పట్టుద్ది, చాలా పట్టుద్ది, ఇంకొక యుగం పట్టుద్ది చెప్పాలంటే. కాకపోతే నిన్నెవరు కొట్టారు? నువ్వెవరినైతే కొట్టావో ఆయనకు కూడా మనుషులు ఉంటారుగా, ఆయనకంటూ మనుషులు ఉండరా? ఇంటికి వెళ్ళి ఇట్లా కొట్టాడు అని చెబితే ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు వచ్చి నేను కొట్టారు, నువ్వు ఒకటి మీద చెయ్యేసి వాళ్ళతో కొట్టించుకున్నావు. దానికి మళ్ళీ మీ నాన్న నన్ను ఏదో కొట్టించాడని చెప్పేసి వెళ్ళావు. అంటే ప్రాణహాని ఉందని చెప్పాడు. ఇప్పుడు కంప్లైంట్ కూడా అదే ఆయన చెప్పాడు, కానీ లాస్ట్కి రియలైజేషన్ పోలీసులు గట్టిగా అడుగుతారమ్మా, చెప్పు మీ నాన్నకు సంబంధించిన మనుషులు నువ్వు ఎలా చెప్తావు అంటే అనుకుంటే సరిపోదు, మా దగ్గర ప్రూవ్ చేయాలి. కాబట్టి ఏమైంది, కొట్టిన వాళ్ళు నీకు తెలుసా? తెలీదు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారు, అంతే. దర్యాప్తు జరుపుతారు వాళ్ళు, అంతే. నువ్వు ఎలా చెప్తావు మా నాన్న మనుషులు వచ్చి నన్ను కొట్టించాడని? నీకు తెలియదుగా మీ నాన్న ఒరే మనుషులు కొట్టండి రా విన్ని అన్నాడా? విన్నావా? ప్రూఫ్ ఉందా? నో. కాబట్టి దిస్ వాజ్ హ్యాపెండ్. సరే, ఏదో రకంగా జరిగింది ఇన్సిడెంట్. ఇంట్లో పనిచేసే వాళ్ళని కొట్టే హక్కు కానీ అధికారంగా ఎవరికీ లేదు. అండ్ పెద్ద ఆయనకు ఉంటుంది. పెద్దవాళ్ళు ఇప్పుడు మన పని మనుషులు, మన అమ్మమ్మలు నానమ్మలు తిడతారు, ఒక దెబ్బ కూడా వేస్తారు. అంటే వాళ్ళు ఏదైనా చేయకుండా పని చేసినా ఏం చేసినా వాళ్ళది శిక్ష అంటారు. అది క్రమశిక్షణలో ఒక పార్ట్. మందలింపు అంటారు, ఇంకెప్పుడు ఆ తప్పు చేయొద్దు అని. అది జరుగుద్ది, అంతే. వాళ్ళు కూడా మాట వింటారు. తండ్రి లాంటి ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో నాకు 20-30 ఏళ్ళ నుంచి నాకు జీతం ఇస్తున్నాడు, నా బాగోగులన్నీ చూసుకుంటున్నప్పుడు నేను ఏదో చెప్తా అని చెప్పేసి వాళ్ళు కూడా అంతే ఇదిగా ఉంటారు. పిల్లలు అనడానికి అసలు రైట్ లేదు ఎవరికి కూడా. ఆ టెరిటరీలో ఉన్న మనుషులు వాళ్ళు పెట్టుకున్నారు, నువ్వు ఆ టెరిటరీని డిస్టర్బ్ చేయడానికి లేదు, అది నా ఇల్లు అని చెప్పి మొత్తం చుట్టుపక్కల బౌన్సర్లు పెట్టుకొని కూర్చున్నావు. ఇప్పుడు ఏమైంది, ఆ విష్ణు వచ్చాడు, వాళ్ళ బౌన్సర్లు అందరం తీయించేశాడు. ఇప్పుడు మెడబట్టి బయటికి గడితే పోవాల్సిందేగా, మీరేగా. అది కూడా వస్తుంది, విష్ణు వచ్చి ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించేశాడని కూడా వచ్చేసి. అవును, మరి తండ్రిని కొడితే ఎవరు ఊరుకుంటారమ్మా? ఏ అన్న ఊరుకుంటే? ఇప్పుడు నేను వెళ్ళి మా నాన్నని కొడితే మా అన్న ఊరుకుంటాడా? నువ్వు వెళ్ళి మీ అమ్మని కొడితే మీ అన్న ఊరుకుంటాడా? నడవే బయటకు అంటారు, ఎక్కడైనా అంతే. నెక్స్ట్, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు అంతే. తండ్రి ఇప్పుడు ఏ ఊర్లో అయినా పంచాయతీ తీసుకో అమ్మా, ఏ గ్రామంలో అయినా పంచాయతీ తీసుకో. పంచాయతీ పెద్ద నేను వచ్చి కూర్చున్నా, పెద్ద పంచాయతీ. తండ్రి కొడుకులు వచ్చారు, కొట్లాడుకున్నారు అని. తండ్రి కొడుకుని కొట్టాడు, కొడుకు తండ్రిని కూడా కొట్టాడు. ఊరి పెద్దలందరూ ఏం చెప్తారు? కొడుక్కే 4 వేసి ఎరా తండ్రిని కొడతావా అంటారు. అవునా కదా? ఎక్కడైనా చూసుకోమా, ఏ దేశంలో అయినా చూసుకో, ఏ గ్రహంలో అయినా చూసుకో, అంతే. ఇదే దట్స్ ఆల్. ఆయన కొట్టాడంటే ఒక రీజన్ ఉంటుంది. నువ్వు కొట్టడానికి ఏముంటుంది రీజన్?
నీ తండ్రి ఏమైనా జులైగా తాగి తిరుగుతున్నాడా రోడ్ల మీద చెప్పు, లేదు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ తప్పు అంటే చాలా వరకు చూసుకున్నట్టయితే మంచు మనోజ్ కొంచెం ఆగాల్సింది, కొంచెం ఉండాల్సింది, పేషెన్స్తో ఉండాల్సింది అని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. మరి మీరేమంటారు, ఇద్దరిలో తప్పెవరిది అంటారు? ఈయనదే తప్పమ్మా. ఆయనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనసులో పెట్టుకున్నాడు, అన్నను బాగా చూస్తారు, నన్ను బాగా చూడరు. నువ్వు పెట్టుకున్నా అందరి ఇళ్లలోనూ ఉంటాయి ఇవి, మా ఇంట్లో కూడా ఉంది, నేను ఒప్పుకుంటా. మా ఇంట్లో కూడా ఉంది, సీరియస్లీ. చిన్నప్పుడు నాకు అనిపిస్తుంది, చిన్నప్పుడు నాకు అనిపించింది. ఇప్పుడు అన్న బుక్స్ మనకే ఇస్తారు, కొత్త కొనివ్వరు, అవునా? సైకిల్ మనకి ఏంటి, వాడి స్టిక్కర్లు నచ్చవు, మనకు కొత్త స్టిక్కర్లు వేసుకోవాలి. వాడి అట్టలు నాకు నచ్చవు, మనకు కొత్త అట్టలు కావాలి. వాళ్ళు ఇట్లా టెక్స్ట్ బుక్ లో ఇట్లా బ్రాకెట్లు పెడతారు, మనకు నచ్చవు అవి. నువ్వు నా బ్రాకెట్స్ నాకు ఉంటాయి, నేను పెట్టుకుంటాను, నువ్వు ఎందుకు రాసి పాడు చేస్తావు దీన్ని? ఇట్ హ్యాపెన్స్. నాకు కొత్తవి కావాలని కూర్చుంటాం. అన్న బట్టలు మనకి ఇస్తారు, సైజ్ తగ్గాయి కదా అని చెప్పేసి కొత్తవి కావాలని ఏడుస్తాం. అంటే వాళ్ళు యూటిలైజ్ చేస్తారు, అంతేగా నీ మీద ప్రేమ లేనట్టు కాదు. సంథింగ్ వాట్ ఎవర్, అది వేరే విషయం, మిడిల్ క్లాస్ వాళ్ళది. బట్ ఇక్కడ ఏంటంటే ఏ ఇంట్లో అయినా ఆ గొడవ ఉంటుంది. ఈయన కూడా అలాగే ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఫస్ట్ వైఫ్ పిల్లలు, నేను సెకండ్ వైఫ్ పిల్లోడిని, అందుకే నా మీద ప్రేమ లేదు, ఇది లేదు, అది లేదు, దోమ లేదు. బట్ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ కాదమ్మా, నెక్స్ట్ వచ్చింది కూడా ఆ బ్లడ్డే, చెల్లే కదా వచ్చింది. ఎక్కడి నుంచో ఉరిమితే మెరుపు మెరిస్తే రాలేదుగా ఆవిడ, అవునా? వర్షాకాలం సాయంత్రం ఉరిమి మెరిస్తే రాలా, ఎక్కడి నుంచో అదే బ్లడ్, ఆ బ్లడ్ కాబట్టి ఉంది ఇంట్లో. సో ఇది ఓవరాల్గా ఇక్కడ జరిగింది. అండ్ ఇక ఈ పని మనిషి ఇష్యూ తీసుకుంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఇంకో న్యూస్ ఏంటి, ఆమె సూసైడ్ చేసుకుంది, అంటే చేసుకుంది, ప్రయత్నించింది. ఏదైతే పొద్దునుంచి తన వీడియోస్ వేస్తున్నారో దానివల్ల ఆమె కొంచెం మనస్తాపం చెంది సూసైడ్కి పాల్పడిందని. విషయం ఏంటంటే ఆమె పర్మిషన్లు ఇచ్చి తప్పేలే, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనము వాడుకోవద్దు. కానీ మోహన్ బాబు గారి ఇష్యూ బాగా వైరల్ అవుతుంది, అన్ని ఛానల్స్ చూసి అదే ఉంది. టైంకి పని మనిషి నోరు తెరిచి చెప్పి నాని ముత్యాలన్నీ అట్లా ఉన్నాయి లైవ్లో, దాన్ని వాడుకోకుండా ఏ మీడియా ఉంటుంది? అందరూ వేసేసారు ఎక్స్క్లూజివ్. ఇప్పుడు కూడా వస్తుంది ఆవిడ, ఎక్కడ చూడ ఆవిడే మోహన్ బాబు పని మనిషి, మొత్తం బయట పెట్టిన పని మనిషి. సో ఆమెను చూసుకుంటుంది, ఇట్లా నేను బయట పెట్టడం ఏంటి, అసలు వీళ్ళందరూ గొడవ పోయి నా మీదకి తిరిగింది ఏంటిది. ఇప్పుడు నేనేం అసలు నేనే వీళ్ళకి గొడవ పెట్టినట్టుంది ఇది. అమ్మో వద్దు, నేను లేక మౌనిక అంటే పడదని చెప్పేసా, టంగు స్లిప్. ఇంకా ఇప్పుడు మనోజ్ వచ్చి నన్ను చంపేస్తాడేమో, మౌనిక వాళ్ళ ముందే రాయలసీమ అంట, నీ మీద బాంబులు వేస్తారని వాళ్ళ తోటి పని మనుషులు చెప్పి భయపడతా. అమ్మో వాళ్ళందరూ వచ్చి కత్తులతో నరికి బాంబులు వేసి చంపేసొప్పు నేనే చచ్చిపోతాని తను అలా అనుకుంది. బట్ నథింగ్ వాస్ దేర్. ఇప్పుడు మోహన్ బాబు లాంటి వాళ్ళ ఇంట్లో ఇష్యూ అయింది కాబట్టి ఆవిడ మనం అందరు చూపించారే తప్పితే ఆవిడ మనస్తాపం చెందడంలో అర్థం ఉంది. కానీ వీళ్ళు కూడా దీంట్లో నేనేం మాట్లాడలేకపోతున్నా. వై బికాస్ ఈవిడ వైపు చెప్పలేను, మీడియా వైపు చెప్పలేను. వాళ్ళు చేసింది రైటే, మీడియా వాళ్ళకి ఆ వార్త కావాలని పొద్దున్నుంచి కాచికి దోచుకున్నారు, అక్కడే ఉన్నారు. ఏం పగలు ఇలాగుంటే మా టైంకి బంగారంలాగా బయటకు వచ్చింది. వదల్లా మైకులు పెడితే చెప్పుద్దో అని చెప్పి కొంచెం ఇట్లా పెట్టి తీశారు. ఆమెమో ఉన్నాయి లేని అని చెప్పేసింది. సరేలే, కానీ మొత్తానికి అయితే ఇప్పుడు మరి ఇది ఎటు దారి తీస్తుంది? ఇప్పుడు పని మనిషిది అని కాదు, కొంతవరకు అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మరి మోహన్ బాబు గారు ఎట్లాంటి అడుగు వేసే అవకాశం ఉంది, విష్ణు ఎట్లాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? మోహన్ బాబు గారు ఏం చేస్తారో తెలుసా, ఇప్పుడు ఫస్ట్ కొడుకుల కంటే కూడా ఆ పని మనిషికి ధైర్యం చెప్తాడు. పెద్ద ఆయన అంటే అది పెద్దరికం అంటే అది. ఆయన ఫస్ట్ ఆ పని మనిషికి ధైర్యం చెప్పి ఆ తర్వాత ప్రసాద్ని కొంచెం లైక్ హక్కును చేర్చుకుంటాడు, అంటే తనకు కూడా ఒక భరోసా కల్పిస్తాడు. ఆ తర్వాత కొడుకుల దగ్గరకు వస్తాడు. అది సంగతి. రైట్. మొత్తానికి అయితే ఇంకా ఒక్కసారి మోహన్ బాబు గారు అడుగేస్తే సిచ్యువేషన్లోకి, అంటే దాంట్లోకి అడుగేస్తే మాత్రం సీన్లన్నీ వేరేలాగా మారిపోతాయి, ఇంకా చాలా సీరియస్గానే ఉంటుంది అని అనుకోవచ్చు. బట్ వాట్ ఎవర్, తను అంటే ఎప్పుడు లైఫ్లో చూడండి. అయ్యో పెద్దరాయుడు సినిమాలో ఉంటుంది చూసావా ఓ డైలాగు, ఇప్పటివరకు అయ్యగారి నోటి మెట్ట వినకూడని మాట ఒకటి విన్నాను, చూడకూడదు ఒకటి చూశాను అని. సేమ్ సిచ్యువేషన్ అంతే. రైట్. అండ్ ఇక్కడ ఈ లాస్ట్ క్వశ్చన్ వేసి నేను ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తాను. అంటే మంచు మనోజ్ చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళారు ఈ పంచాయతీ గురించి అని చెప్పేసి కూడా ఒక వార్త హల్చల్ అవుతుంది. నిజంగానే మరి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళే అవకాశం వెళ్ళారా, లేకపోతే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏంటంటారు? మరి ఇప్పటికే ఉన్న సిగ్గంతా పోయింది, ఇంకా వాళ్ళ గడప వీళ్ళ గడప తొగితే
నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే సిగ్గు కూడా ఇప్పుడే మైనస్లో ఉంటుంది. సీరియస్లీ. ఇప్పుడు నిన్న కూడా లక్ష్మి వచ్చింది పాపం అక్కడి నుంచి. వచ్చినప్పుడు ఇంత గొడవ జరిగినప్పుడు తండ్రిని తోసాడు అని తెలిసింది. నాన్నగారంటే నీకు ప్రాణం అన్నావు, ఒక్కసారి వెళ్ళి తండ్రికి కనబడి వెళ్తావా, తమ్ముడిని రెచ్చగొట్టిపోతావా? ఓకే. వచ్చి అప్పటిదాకా కంప్లైంట్ ఇవ్వాల, నువ్వు వచ్చి వెళ్ళాక కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. చూడు మరి ఇలా ఉన్నారు మనుషులు. అంటే వాళ్ళకే పుల్లలు పెట్టేసి సైలెంట్గా ఉంటున్నారు. రైట్, కుటుంబ వ్యవస్థ అనేది చాలా వరకు చెడిపోతుందని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.